డాడీ ప్రైజ్‌లో డాడీ. మీరు మా ఆత్మీయ నాయకులు గనక, నా ఆత్మీయ తండ్రి గనక నేను చెప్పుకోవసరం లేదు. మన విక్టర్స్ మినిస్ట్రీ గురించి చాలా గ్రూపులకి ఫేస్‌బుక్‌లో నా అకౌంట్‌లో ఎంతమందున్నారో వాళ్ళందరికీ. రెండవది నా యూట్యూబ్ ఛానల్ ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ వర్తమానం కూడా ఎళ్తుంటది ప్రతిరోజు కూడా. అయితే నేను ఇప్పటి వరకు చెప్పలేదు. నిన్న అలా చెప్పుకుంటేనే ఒకవేళ మీ దృష్టికి మంచిది అని అనుకుని ఆ ఆలోచనొచ్చింది. అందుకే ఈరోజు కూడా ఐఎఫ్‌జే అని ఒకటుంది డాడీ డిస్ట్రిక్ట్ లెవెల్. రెండోది ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అని ఒకటుంది డాడీ. అంటే నా మొబైల్‌లో ఈ గ్రూపుల్లో నేనున్నాను. అవన్నిటికి కూడా మొత్తం మీ వాక్యం సెండ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు మీకు ఉన్నది ఉన్నట్టుగా వాక్యం వినాలి అనే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అని వారికి చెప్పడం కూడా జరుగుతుంది డాడీ. ఎందుకంటే నా తండ్రి లేనప్పుడు నా కొరకు ఒక అద్భుతమైన ప్రవచనాన్ని మీరు ప్రవచించి నా నాకం నన్ను దిగులు పడొద్దు, భయపడొద్దు రా అని మీరు అనేకమైన ప్రవచనాలు నా గురించి చెప్పిన విధానం బట్టి నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా మీ వర్తమానం ఆలకించకుండా నేను గదిలోంచి బయటికి రాను డాడీ. అది. కాపోతే ఎక్కువ సమయం మీతో నేను మాట్లాడాలంటే ఒక దైవ భయం కలిగి ఉంటాను డాడీ. అంతే. కాపోతే నిన్న చాలా ఇబ్బంది పెట్టింది డాడీ నా కాలు. అయినప్పటికీ దేవుడు ఇంటికొచ్చేటప్పటికి కొంచెం హీల్ చేశాడు. ఆహ్, దేవునికే మహిమ కలుగును గాక. మీరు తెల్లవారు చేయుచున్న మీరు నా కొరకు చేస్తున్న ప్రార్థన వల్ల కూడా నా కాలు స్వస్థత పొందిందని నేను నమ్ముచున్నాను డాడీ. ఉంటాను డాడీ. ప్రైజ్ లార్డ్ డాడీ. బాయ్.